కర్నూలు నగరంలో ఉండే ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులు చేపట్టాలని, నగరంలో ఉండి ప్రతి ఒక్క వీధి సుందరీకరణంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని బంగారుపేట ప్రధాన కూడలిలో మెరీడియన్ వద్ద మొక్కల సుందరీకరణ, ఎన్ఆర్పేటలో మున్సిపల్ నూతన కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలన, ఉల్చాల వై జంక్షన్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను, బళ్ళారి చౌరస్తా వద్ద బస్టాండ్ అనుసంధానించే రోడ్డు పనులను, కిడ్స్ వరల్డ్, కీసీ కెనాల్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బంగారుపేట ప్రధాన కూడలిలో మెరీడియన్ను పరిశీలిస్తూ డివైడర్లలో మట్టి పైకి ఎగరకుండా గడ్డి పెంచాలన్నారు. కొత్త మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా డివైడర్లకు పెయింటింగ్ వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ ఇంజనీర్లను ఆదేశించారు. నగరంలో ఉండే ప్రతి ఒక్క వీధి సుందరీకరణంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ఆర్పేట వద్ద చేపడుతున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత పాటించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఉల్చాల వై జంక్షన్లో అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని, అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ను వెంటనే షిఫ్ట్ చేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ ఎస్సీను ఆదేశించారు. బళ్ళారి చౌరస్తాలో బస్టాండ్ అనుసంధానించి రోడ్డు పనులను పరిశీలిస్తూ ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా పనులను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ రోడ్డు అభివృద్ధి ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. కిడ్స్ వరల్డ్ పార్క్ను పరిశీలిస్తూ పార్క్ యొక్క నిర్వహణ బాగా చేస్తే ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మే చివరి నాటికి కిడ్స్ వరల్డ్ నిర్వహణ మెరుగుపర్చాలని కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్లో నీరు శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆనంద్ థియేటర్ సమీపంలో ఉన్న కెనాల్ పైభాగంలో ఆర్ట్ పెయింటింగ్ వెయ్యాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరంలో చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. కేసీ కెనాల్లోకి చెత్త వేయకుండా ఏర్పాటు చేసిన గ్రిల్స్ కొన్ని చోట్ల పాడయ్యాయని, వాటిని వెంటనే రిపేర్ చేయించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నంద్యాల చెక్పోస్ట్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న టీడీఐ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఓపెన్ స్పేస్లో ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నగరాభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమవుతాయని, అందరూ కలిసి కర్నూలును పరిశుభ్రమైన, సుందరమైన, పచ్చని నగరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, ఎస్సీ రమణమూర్తి, డిప్యూటీ ఇంజనీర్ కృష్ణలత తదితరులు పాల్గొన్నారు.